హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ కొండ్రా. నిన్న ఒక బ్రదర్ మెసేజ్ చేశారండి. నా డిగ్రీ అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది, దగ్గర ఒక 2-3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే రాశాను, జాబ్ అయితే రాలేదన్నా, చిరాకు వచ్చేస్తుంది. మీరు బాగానే కొట్టేశారన్నా, బాగానే వస్తుంది మీకు ఉద్యోగం అని అన్నారు. మీకు ఎప్పుడు వచ్చిందని కూడా అడిగారు. సో నా గురించి తర్వాత చెప్తాను, కానీ ఒకసారి వెళ్ళి చూడండి బ్రదరు. మీరే కాదు, మీలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, నా గురించే కాదు. తర్వాత ఒకసారి వెళ్ళి చూడండి, కోచింగ్ సెంటర్కి వెళ్ళి. ఎంతోమంది రాత్రనక పగలనక నిద్ర లేకుండా పుస్తకాలతో యుద్ధాలు చేస్తున్నారు ఉద్యోగం గురించి, పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా. ఎందుకంటే నేను చూశాను, నేను కూడా కోచింగ్కి వెళ్ళాను, ఆ బాధలు పడతాను కాబట్టి నాకు తెలుసు. కొంతమందికి ఫ్రెషర్స్కి వేరంగా జాబ్ వచ్చేస్తుంది వాళ్ళ అదృష్టం బట్టిని. కొందరికి ఏళ్ళ తరబడి కష్టపడినా సరే ఉద్యోగం రాదు. ఇదే అంటారు కదా, గుమ్మడికాయ అంత కష్టం ఉన్నా సరే ఆవగించంత అదృష్టం లేకపోతే ఏం రాదని. సో అలా ఉంటుంది పరిస్థితి బయట. మీకు తెలియదు ఏమనుకుంటున్నాను. నా గురించి అనుకుంటే నేను 2008 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2013లో వచ్చింది నాకు ఉద్యోగం. 2008 నుంచి 2013 వరకు దాదాపు ఒక 100 పైన ఎగ్జామ్స్ రాసుంటాను. కానిస్టేబుల్కి వెళ్ళాను, తర్వాత ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళాను, ఎస్ఎస్సి చెప్పుకుంటే చాలా రాశాను, జైలర్స్కి అన్నీ చాలా రాశాను, ఎస్ఐకి కూడా రాశాను. కానీ నా టైం బాగోలేదు, కానీ ప్రయత్నం చేశాను, వదలలేదు. ఇప్పటికైనా సాధించవచ్చాను సరే. సో ఇప్పుడు చేరుకున్నాను. అలాగే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్, కొంచెం టైం పట్టుద్ది. సో నేను చెప్పేది ఏంటంటే 1-2 ఎగ్జామ్స్ రాసి డిసప్పాయింట్ అయిపోద్ది బ్రదర్, నాకేం రావట్లేదని. ట్రై చేయండి, వస్తుంది. కొంచెం లేట్ అవుద్ది, చెప్తున్నాను కదా. కొందరికి వేరంగా వస్తుంది భగవంతుడి దయ వల్ల, కొందరికి లేట్ అవుద్ది, కానీ వస్తుంది. కష్టపడితే మాత్రం ప్రతిఫలం వస్తుంది. సో దయచేసి ఎవరిని కూడా తప్పుగా నేను ఎవరికి చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్పి నా బ్రదర్ మెసేజ్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.